హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం మామిడికాయ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ స్పెషల్ అండి మామిడికాయ పచ్చడి. మీరైతే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఏ విధంగా అయితే మీకు వచ్చిందో. మామిడికాయలనైతే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అయితే చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే వాష్ అయితే చేసుకోండి. మామిడికాయలు మొత్తం మంచిగా క్లీన్ చేసుకొని వీటినైతే ఎండలో అయితే ఆరబెట్టుకోండి. మామిడికాయలని పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత వీటినైతే ఒక 1.5 అవర్ అయితే ఎండలోనైతే ఆరబెట్టుకుందాం. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఈ విధంగా కడిగేసి వాష్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే అనుకున్న తర్వాత ఎండలోనైతే ఒక క్లాత్ తీసుకొని అయితే వేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఎండలోనైతే వేసుకోండి. వేసుకొని ఒక 1.5 అవర్ వరకు మంచిగా ఎండలోనైతే ఆరబెట్టుకోండి. మామిడికాయలనైతే చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే క్లీన్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోండి. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ అయితే ఆవాలునైతే వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటినైతే సైడ్కి అయితే పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి. మాడిపోకుండా చూసుకోండి. ఆ తర్వాత ప్లేట్లోకి అయితే వేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ 2 స్పూన్స్ మెంతులను అయితే వేసుకొని వీటిని కూడా ఫ్రై అయితే చేసుకోండి. ఇవి మాడిపోకుండా చూసుకుంటూ ఫ్రై అయితే చేసుకోండి. ఆ తర్వాత అందులోనే 1 కప్ కొత్తిమీరలను అయితే యాడ్ చేసుకోండి. వీటిని కూడా ఫ్రై అయితే చేసుకోండి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. ఫ్రై చేసుకొని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోండి. ఆ తర్వాత అందులోనే 2 కప్స్ అయితే మెంతులను అయితే యాడ్ చేసుకొని ఫ్రై అయితే చేసుకోండి. వీటిని కూడా మాడిపోకుండా ఫ్రై అయితే చేసుకోండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఆ తర్వాత చూడండి, ఇవన్నిట్లన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అయితే మిక్స్ చేసుకుందాం. కాయలను కూడా పొట్టు తీసుకొని సైడ్కి అయితే పెట్టేసుకుందాం. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే అన్నీ మిక్సీ జార్లో అయితే వేసుకొని బ్లెండ్ అయితే చేసుకోండి. వెల్లుల్లిపాయలను 50 గ్రామ్స్ అయితే వెల్లుల్లిపాయలు తీసుకున్న తర్వాత మీ రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే వేసుకోండి. చూడండి, నేనైతే దొడ్డుప్పునైతే గ్రైండ్ చేసుకొని అయితే వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకున్నా. ఆ తర్వాత చూడండి, మెంతి పొడి కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇవన్నిట్లని ఒక సైడ్కి అయితే పెట్టేసుకుందాం. చూడండి, వీడియోలో చూపెట్టే ఈ విధంగా అయితే వచ్చే వరకు అయితే బ్లెండ్ అయితే చేసుకోండి. అయితే మామిడికాయలు 3 kgs వరకు అయితే తీసుకున్నాం. 3 kgs మామిడికాయలను తీసుకున్నాం కాబట్టి మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మీరైతే వేసుకోండి. ఇవన్నీ ఒక సైడ్కి అయితే పెట్టేసుకుందాం. మరొక ప్యాన్ తీసుకొని అందులోనే 1 లీటర్ వరకు అయితే యాడ్ చేసుకున్నా. ఇవైతే హీట్ అయితే కావాలి. ఈ పల్లి నూనె హీట్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ వరకు అయితే హీట్ అయితే చేసుకుందాం. హీట్ చేసుకున్న తర్వాత అయితే చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకొని వేసుకుందాం. అందులో ఆవాలను అయితే యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే
ఆవాలు వేసుకున్న తర్వాత అందులోనే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత మనం వీడియోలో ఇవరిదాకా చూపెట్టుకున్నాం కదా, కొత్తిమీరలను కూడా వేసుకుందాం. చేసుకున్న తర్వాత వీటిని కొంచెం సేపు ఇవైతే ఆయిల్ అయితే కొంచెం సేపు అయినా కూల్ అయిన తర్వాత అందులోనే పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ మీద ఉన్నప్పుడు కొంచెం చిల్లుతుంది కాబట్టి హీట్ లేనప్పుడు అయితే కొంచెం కూల్ అయిన తర్వాత వేసుకుందాం. వేసుకొని దీన్నైతే సైడ్కి అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మామిడికాయ కొత్తిమీర పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఆ తర్వాత అందులోనే నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకొని పొడి కూడా యాడ్ చేసుకుందాం. నేనైతే కొంచెం అయితే యాడ్ చేసుకున్న ఆవాల పొడి, వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గే విధంగా అయితే మీ సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. అందులోనే మెంతి పొడి కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నిట్లని ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత త్రీ కప్స్ వరకు అయితే యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. హాఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ హాఫ్ అయితే మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. మొత్తం మంచిగా ఇప్పుడైతే స్పూన్ తోటైతే మిక్స్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత మీకు రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 3 days వరకు అయితే ఆయిల్ సైడ్కి అయితే పెట్టేసుకున్న తర్వాత మీకు రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 3 days తర్వాత నేనైతే సాల్ట్ అయితే మా రుచికి తగ్గే విధంగా అయితే యాడ్ చేసుకున్నా. మామిడికాయ పచ్చడి అయితే తయారైందండి. ఒక 3 రోజుల వరకు అయితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి మీకైతే ఏ విధంగా అయితే వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ పచ్చడి అండి. ఒక బాక్స్లో అయినా వేసుకోండి ఈ మామిడికాయ పచ్చడిని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. కొత్త రెసిపీస్ బెల్ యాక్టివేట్ ఆన్ చేసుకున్నారనుకో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వాచింగ్ దిస్ వీడియో.